నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి. హాయ్ అండి. రాహుల్ గారు, కన్నప్ప సినిమాకి సంబంధించి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న రిలీజ్ అయిపోతుంది అని అన్నారు. బట్ ఏంటో కదా, మంచు ఫ్యామిలీ నుండి ఏదన్నా ఒక సినిమానో ఒక ప్రాజెక్ట్ వచ్చేసరికి కాస్త వివాదాలు కూడా అంతే వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ మారింది అని అంటూ ఉన్నారు. ఎందుకు మార్చాల్సి వచ్చింది? విష్ణు గారికి చాలా కోపం వచ్చిందంట. ఎందుకు వచ్చింది? అలాంటిది ఏమీ లేదండి. జనరల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 'కన్నప్ప' ఏప్రిల్ 25థ్ వరల్డ్ వైడ్ రిలీజ్ అని చెప్పి ఆల్రెడీ చెప్పున్నారు. కానీ వీఎఫ్ఎక్స్‌లో కొంచెం ఒక 15 మినిట్స్ వీఎఫ్ఎక్స్‌ది ఎపిసోడ్ చూసాక ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా కావాలి అని చెప్పి డేట్‌ని చేంజ్ చేస్తున్నాము అని వాళ్ళ టీమ్ చెప్పింది. ఓకే. అండ్ ప్రీమియర్ వేశారు. సినిమా బాలేదు అని చెప్పి మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారు సినిమాని అసలు ఇంత చండాలంగా వచ్చింది ఏంది, డైరెక్టర్ని తిట్టారు, అది ఇది. అంత ఎక్కువ బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమా మీద కొంచెం మక్కువ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ బాగా రావాలి అంటే విఎఫ్ఎక్స్ బాగుంది. ఇప్పుడు 'ఆదిపురుష్' మనం చూసామా? అవును. అది అసలు రామాయణమేనా అనిపించేలాగా తీశాడు ఆ డైరెక్టర్. ఓం ప్రకాష్ ఓం పురుష్ కాదు, ఆ విఎఫ్ఎక్స్ వల్లే సగం ఫ్లాప్ అయిపోయింది అన్నారు సినిమా. విఎఫ్ఎక్స్ ఏందండి, అసలు రావణుడు ఏందండి మసాజ్ చేయించుకునేది పాములతోటి, అది ఏం సినిమా? అదే చెప్తున్నాను. కన్నప్పని కూడా ఇంకో మరి ఆదిపురుష్ చేశారంటే ఇంకా ఫ్యామిలీని ఎవరు బయట కూడా చూడరు, గుర్తుపట్టరు ఫస్ట్. అలా అయిపోయింది. బేసికల్గా ఏంటంటే విష్ణు గారికి కొంచెం పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మన విరానిక గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉంటాడండి, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంటారు మా ఇంట్లో. మా మామగారి కన్నా ఆయన పర్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో. అలాంటిది సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఇప్పటికీ నేను ఒకటే మాట అంటాను, మీకు ఎక్కడ మీ కళలో నాకు దైవత్వం అనేది కనిపించట్లేదండి అంటాను నేను. ఆయన అదొక్క జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అని. ఇప్పుడు ఒక పోస్టర్ ఏదో రిలీజ్ చేశారు, ఆయన ఇట్లా అరుస్తూ ఆ రక్తం అంతా ఉండే దాంట్లో. కన్నప్పకి ఎందుకు రక్తపాతంకి వెళ్తాడు? తిన్నడు ఎందుకు రక్తపాతంలోకి వెళ్ళాడు? తిన్నడిని ఎందుకు బంధించారు? తిన్నడు ఒక అమాయకుడు. అంటే మనం కన్నప్ప సినిమాలో, అవును, కృష్ణరాజు గారి సినిమాలో చూసిన ఇక్కడ ఎందుకు రెబల్ అయ్యాడు? అసలు ఒక గూడెంలో ప్రజలు బొట్టెందుకు పెట్టుకోరు కదా? వాళ్ళకి అవే కదా ఆభరణాలు, అందంగా అలంకరించుకోవడము, అడవుల్లో దొరికే పూలు గీలన్నీ పెట్టుకోవడం ఆడవాళ్ళు, వీళ్ళ కోయిదొరలాగి పెట్టుకోవడం. సరే ఫైన్, నువ్వు స్టైలిష్గా చూపించాలనుకున్నారేమో, కానీ ఫేస్లో కనీసం ఒక దైవత్వం అనేది రావాలి కదా. అది వస్తేనే కదా జనాలకి దగ్గర అవుతుంది సినిమా. మనలో ఉండే ఏమో ఇప్పుడు సినిమాలో మనం చూసి ఎందుకు ఏడుస్తామండి? సినిమా చూసి మనం ఎందుకు ఏడుస్తాం? ఇన్వాల్వ్ అయిపోతాం, ఆ ఎమోషన్ని మనం క్యారీ అవుట్ చేసుకుంటాం. కాబట్టి మీరు చూపించిన 2 సాంగ్స్లోనూ ఎమోషన్ క్యారీ అవుట్ కాలేదు. ఒకటేమో అసలు సంబంధం లేని సాంగ్, అది అంత సెడక్షన్ అవసరం లేదు, ఆ జనాల్ని సెడ్యూస్ చేసేంత అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ లవ్, ఇట్స్ లస్ట్. ప్రేమ కన్నా కామమే ఎక్కువ కనిపిస్తోంది ఆ సాంగ్లో. నేను మొన్ననే చూశానండి, నిన్నటిదాకా చూడలేదు యాక్చువల్గా, మొన్ననే చూశాను నేను. దానికి ముందు సాంగ్ ఎంత అత్యద్భుతంగా పాడారో విజయప్రకాష్ గారు దాన్ని, అండ్ అత్యద్భుతంగా చిత్రీకరించారు. డాన్స్ కూడా ప్రభుదేవ గారు మంచిగా చేశారు. బట్ అన్నిట్లో కన్నా విష్ణువర్ధన్ బాబు గారు ముఖం మీద ఆ బొట్టు ఒకటి పెట్టుకునేదో, గంధమో కుంకుమో విపూదో ఏదో ఒకటి పెట్టుకొని ఉన్నా కూడా జనాలకి దగ్గర అయ్యేది. ఈయన కాస్త మోడర్న్ తిన్నడు లాగా పెట్టారేమో. మోడర్న్ తిన్నడు ఏందండి, దైవం సినిమాని తీస్తూ. ఇప్పుడు యాక్చువల్గా ఆ టైంలో తిన్నడు ఎలా ఉన్నారు, ఆ కన్నప్ప దానికి సంబంధించిన స్టోరీ ఏంటి అనేది ఎంతమంది తెలుసు అనేది మనకు తెలియదు. అవును. బట్ కృష్ణరాజు గారి సినిమాలో ఆ సినిమా చూసిన తర్వాత, భక్త కన్నప్ప చూసిన తర్వాత, ఓకే ఇది స్టోరీ, తిన్నడు ఇది అని ఒక ఫిగర్ అవుట్కి వచ్చేసాము. ఖచ్చితంగా అవును. దాన్ని ఇప్పుడు మనం మార్చలేము. సో ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని ఇంకా బాగా చూపించాలి తప్ప కథలో ఇలాంటి మార్పులు వచ్చేసాయి అనుకోండి కాస్త ఇబ్బందికరమే. కానీ కథలో మార్చారో లేదో మనకు తెలియదు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీకు తెలుసు అంత రక్తపాతం మీరు అన్నట్టు ఎందుకు అన్ని గొడవలు? నేను అనేది అదే, తిన్నడిలాగే చూపించాలి కదా. తిన్నడికి యుద్ధాలు ఏంటి, అవతల పక్కన పార్టీ ఎందుకు వచ్చింది, ఒక విలన్ పార్టీ ఎందుకు వచ్చింది, ఆ గ్యాంగ్ వచ్చి వీళ్ళ మీద ఎందుకు చేసింది? అసలు తిన్నడికి ఎవరంటారు, విరోధులు శత్రువులు ఎవరు ఉండరు ఆ సినిమా ప్రకారం. అవును. బేసికల్ గా ఆయన దైవత్వంలోకి ఎందుకు వెళ్ళాడు దానికి ఒక రీజన్ తీసుకున్నారు బాపు గారు. అది కన్నప్ప స్టోరీలో, కన్నప్పగా ఎలా మారాడనేది ఆల్రెడీ కాళహస్తీశ్వర మహత్యంలో ఉన్న దాంట్లో నుంచే తీసుకొని చేసిందే అది. అక్కడ మనకి అతను దేవుణ్ణి నమ్మడు అంతే.
ఆయన ఒక నాస్తికుడు. ఎస్. యా, అతను ఒక నాస్తికుడు కాస్త దేవుడిని నమ్మే స్టేజ్కి ఎక్కడికి వచ్చాడనే ట్రాన్సిషన్ అనేది బాగా చూపించారు బాపు గారు. ఇక్కడ మనం ఆ టీజర్లు ఏవైతే 2 టీజర్లు రిలీజ్ చేస్తే ఏడిమి శివుడు కోరుకున్నారు కదా, శివుడు ఈ వస్తాడన్నాడు కదా, ఏది ఆ దేవుడు ఏడి అని చెప్పి ఆయన ఒక డైలాగ్ చెప్తాడు. సో ఈ ట్రాన్సిషన్ కోసం ఆ గొడవ పెట్టారా, ఆ ఫైట్ పెట్టారా, అసలు ఈ బాణాలు వేయడం ఏంది, అసలు జంపింగ్లు ఏంది? ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ ఫిలిం, బట్ యూర్ క్రియేటింగ్ ఏ కమర్షియల్ ఫిలిం. అదే అంటున్నా. ఒక ట్రెడిషన్ అంటే నిజంగా దాని సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే ఓకే, ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా కూడా ప్రపంచం మొత్తం దుమ్మెత్తిపోస్తుంది. అవును. ప్రపంచం మొత్తం. ఎందుకంటే అది ఒక భక్తి పారవశమైన సినిమా. మీరు పాండురంగ చూసే ఉంటారు. పాండురంగ మహత్యం ఎన్టీఆర్ గారు చేశారు. అదే పాండురంగ మహత్యం ఎన్టీఆర్ గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు. రామారావు 2 కాళ్ళు పడిపోతే, ఆయన వేసల కుటుంబంలో పడి 2 కాళ్ళు పడిపోతే ఆ దెక్కుంటూ చేసే సీను సేమ్ అదే రాఘవేంద్రరావు గారు తెరకెక్కించిన తర్వాత ఎన్ని విమర్శలకు గురయ్యాడు రాఘవేంద్రరావు గారు. అన్నమయ్య వచ్చినంత రేంజ్ లో మిగతా సినిమాలు రామదాస్ వచ్చింది, షిరిడి సాయి కూడా వచ్చింది, కానీ ఇది రాలేదు, ఇంత హిట్ అవ్వలేదు. రాలేదు. సో అది అంత గొప్ప సినిమాలు ఇచ్చిన డైరెక్టరే విమర్శల పాలయ్యాడు. మీరు ఒక డైరెక్టర్ని తీసుకొని ఆయన హిందీలో భారతం టీవీ సిరీస్ తెరకెక్కించిన డైరెక్టర్ని తీసుకొని మీరు కన్నప్ప సినిమా డైరెక్ట్ చేయిస్తున్నాడు, కరెక్టే. స్టోరీని ఒక్క చేంజెస్ కూడా చేయకుండా చేశారా అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము ఆధారంగా తీసుకొని మేము సినిమా లిబర్టీని తీసుకుంటున్నాం అన్నట్టుగా చెప్తున్నారు. సినిమా లిబర్టీ దైవత్వంలో సినిమా లిబర్టీ ఏంటండి అని చూపించాల్సిన కథ జనాలకి తెలియాలి. తిన్నడి ఫైటింగ్లు చేశాడని ఏ స్టోరీలో ఉందండి? కనీసం ఎలాంటి ఫైటింగ్ చేశారో చూడాలి ముందు. అసలు మనం టీజర్లో చూపిస్తున్నాం కదా, గాల్లోకి ఎగిరెగిరి మెడలు చింపేసి ఇట్లా తిప్పేసి ఇట్లా చేస్తున్నాడు ఆయన. అవన్నీ కూడా విష్ణువర్ధన్ బాబు గారికి ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు అవుతాయా మైనస్ పాయింట్లు అవుతాయా అంటే నాకు తెలిసి మైనస్ అనే అవుతాయి అనుకుంటున్నాను. బట్ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే మాత్రం హిట్ అవ్వాలని కోరుకుందాం, ఎందుకంటే ఆ జనాలకి తెలియాల్సిన సినిమా. సో హిట్ అవ్వాలని కోరుకుందాం. కానీ ఇటువంటివన్నీ కూడా మైనస్లు వస్తూనే ఉండే కొద్దీ ట్రోల్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల ఇప్పుడు కన్నప్పకి ఒక టీం లాగా ఏర్పడి ఆ టీం వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము విఎఫ్ఎక్స్ సరిగ్గా కొంచెం పెంపొందించాలి, ఇంకొంచెం విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది, అందుకని April 25కి మేము రిలీజ్ చేయలేకపోవచ్చు, పోస్ట్పోన్ అవుతుందేమో అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ టీజర్ ఇంకోటో రాలేనంత సేపు మన ఊహాగానాలు వదిలేయచ్చు. అవును. కానీ టీం వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. అవును. 1కి 10 సార్లు చెక్ చేసుకోరా? ఇప్పుడు అదే అర్థం కాని ప్రశ్న ఏంటంటే సామాన్యులు మనకే అర్థం అయిపోతుంది కదా, సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు? అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సినిమా ఒకసారి రిలీజ్ డేట్ ఇచ్చాక చేంజ్ చేయడం వెనకాల వెలికే ఎన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో వాళ్ళకు కూడా తెలుసు. దట్టు ఏంటంటే April 25th మూవీ అంటే ఈ రోజు నుంచి వాళ్ళ ప్రమోషన్స్ మొదలెట్టాలి. అంటే ఇంకొకటి కూడా సినిమాను మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ కి వాళ్ళు టీజర్ వదిలేరు అనుకోండి, అరే చాలా బాగా తీసారు, మేబీ కొంచెం టైం పడుతుందేమో, వెయిట్ చేద్దాం. ఎక్స్పెక్టేషన్స్ కి ఎక్కడ రీచ్ అవ్వలేదు ఆ టీజర్స్ ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. సంథింగ్ విష్ణు గారు ఏదో చేస్తున్నారని మాత్రం అందరికి అర్థమైంది. అసలు యాక్చువల్గా 25వ తారీఖు సినిమా అంటే వాళ్ళు ఈరోజు ప్రమోషన్స్ మొదలెట్టాలి. ఇప్పుడు మన్మధుడు లాంటి క్యారెక్టర్ ని చూసిన నాగార్జున గారిని అన్నమయ్యగా మనం ఎలా చూస్తాం? నిన్నే పెళ్ళాడితే అన్నమయ్య 2 సైమల్టేనియస్ గా జరిగాయండి. ఎలా చూసాం మనం? అదే కదా కళ్ళల్లో ఉన్న భావన అది ఇక్కడ లేదే, అది ఎక్కడ ఉంది అని వెతుకుతారు. ఇప్పుడు రామదాస్ లోను నాగార్జున గారు అంత బాగా చేశారు, షిరిడి సాయిగా నాగార్జున గారు అలాగే చూసారు. అదే అంటున్నా, ఆ భక్తి ఆ కనెక్షన్ రావట్ల విష్ణుబాబు గారిని చూస్తుంటే. అది మీకు అర్థమవుతుంది. ఆయన కూడా భక్తుడే, కన్నప్ప ప్రాణమిచ్చే భక్తుడు శివుడికి. ఒక భక్తుణ్ణి మేము నిన్ను చూసుకోవాలి అంటే అది రావట్లేదు అనేది నా ఒపీనియన్ అండి. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.